హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ క్రాంక్ బిగిన్ కూడా అంటారు దీనిని. మెయిన్ ఇంజన్లో మెయిన్ పార్ట్ వచ్చేసి ఇదే. దీనివలన మనకి గీటింగ్ అనేది ఇంకా వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ ఇంజన్ వాల్యూ కూడా ఈ క్రాంక్ నుండే. G2 ఇంజన్ అంటారు, G2 కన్నా ముందు 57 అంటారు. యా ఇంజన్లో యా క్రాంక్ ఇస్తుంది నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో. మీరు మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది వీడియో. 1952లో వచ్చేసి మనకి 350cc ఇంజన్ స్టార్ట్ చేయడం జరిగింది రాయల్ ఎన్ఫీల్డ్ అనేది. దానికంటే ముందు జే సిరీస్ ఇంజన్ వచ్చాయి. ఇప్పుడు ఏదైతే కొత్త జే సిరీస్ వచ్చిందో ఆ పాత ఇంజన్ పేరే J200 అని ఉండే జే సిరీస్ ఇంజన్. ఇప్పుడు 52 నుండి అయితే 350cc ఇంజన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రాయల్ ఎన్ఫీల్డ్. 1990 నుండి 500cc సింగిల్ సిలిండర్ 500cc. దానికంటే ముందు వచ్చేసి డబల్ సిలిండర్ 500cc 700cc ఉండే. ఇప్పుడు నేను ఈ క్రాంకులు వచ్చేసి సింగిల్ సిలిండర్ 350cc 500cc గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో అయితే 1952 నుండి 2023 వరకు చూడండి. ఇది ఫస్ట్ ఇది వచ్చేసి 1952 నుండి 1964 వరకు ఈ క్రాంక్ వచ్చింది. దీని వెయిట్స్ అయితే చూడండి చాలా హెవీ ఉంటాయి దీని వెయిట్స్. అదే దీని యొక్క స్పెషాలిటీ. దీని తర్వాత 64 నుండి వచ్చేసి 74 వరకు వేరే క్రాంక్ వచ్చింది. వెయిట్ వచ్చేసి సేమ్ ఉంటుంది, ఓన్లీ క్రాంక్ ఒక టైమింగ్ షాఫ్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. చూడొచ్చు మీరు. ఇది వచ్చేసి 64 క్రాంక్ చూడండి. 64 నుండి 74 వరకు వచ్చింది ఇది. చూడొచ్చు మీరు. దీని టైమింగ్ షాఫ్ట్ వేరే ఉంది, దాని టైమింగ్ షాఫ్ట్ వేరే ఉంది. దీనిలో బేరింగ్ వచ్చేసి 52 షాఫ్ట్కి వచ్చేసి 24 రోలర్ బేరింగ్ కూర్చుంటుంది. 64 క్రాంక్ వచ్చేసి 12 రోలర్ బేరింగ్ కూర్చుంటుంది, అదే డిఫరెంట్. ఇది వచ్చేసి 75 నుండి 98 వరకు వచ్చిన క్రాంక్. ఇది చాలా సన్న క్రాంక్, అందుకే 80 సిరీస్ అంత వాల్యూ ఉండదు మార్కెట్లో బండి ఇది. ఇది వచ్చేసి 99 నుండి 2009 వరకు ఎలక్ట్రాలో వచ్చింది. 5 స్పీడ్ ఎలక్ట్రా, AVL ఇంజను అన్ని దాంట్లో వచ్చింది చూడండి ఈ క్రాంక్ వచ్చేసి. ఇంకా 2007 స్టాండర్డ్ కూడా ఇదే క్రాంక్ వచ్చింది. ఇంకా స్టాండర్డ్లో డిఫరెంట్ వచ్చేసి 2007, 8, 9 350cc స్టాండర్డ్లో అయితే హెవీ బింగ్ ఇచ్చినాడు కంపెనీ నుండి. ఇది కూడా అదే క్రాంక్ చూడండి. 1999 నుండి 2007 వరకు స్టాండర్డ్లో, 2009 వరకు ఎలక్ట్రాలో 5 స్పీడ్ ఎలక్ట్రా కూడా ఇదే క్రాంక్ వచ్చింది. ఏమంటే ఎలక్ట్రాకి షాఫ్ట్ వేరే వస్తుంది, డ్రైవ్ షాఫ్ట్. స్టాండర్డ్కి అనేది డ్రైవ్ షాఫ్ట్ వేరే వస్తుంది. చూడండి ఇది వచ్చేసి కింగ్ అనుకోవచ్చు. ఇది 2007, 8, 9 ఓన్లీ స్టాండర్డ్ అంటే పాయింట్ల బండి. ఓల్డ్లో పాయింట్ల బండికి మాత్రమే ఈ క్రాంక్ వచ్చింది. ఇంకా 500cc 2007, 8, 9 500cc ఓల్డ్ 500cc కూడా ఇదే సేమ్ క్రాంక్ వచ్చింది. దానికంటే ముందు 1990 500cc మాత్రం వేరే క్రాంక్ రావడం జరిగింది. ఇది చాలా హెవీ ఉంటుంది. ఇది G2 అంటారు కదా. 52 క్రాంక్ అంటే 400 గ్రాములు ఎక్కువ ఉంటుంది. నేను వేరే వీడియో చూస్తాను క్రాంక్ వెయిట్ గురించి. చూడండి ఎంత హెవీ ఉంది చూడండి ఇది. అందుకే 2007, 8, 9 స్టాండర్డ్కి మార్కెట్లో అంత వాల్యూ ఉంది మార్కెట్లో. ఇది చూడండి. ఇది వచ్చేసి 350cc క్లాసిక్ మరియు ఎలక్ట్రాకి ఇదే క్రాంక్ వస్తుంది. స్టాండర్డ్ 350 ఇంకా క్లాసిక్ 500కి మాత్రం హెవీ క్రాంక్ వస్తుంది. చూడండి ఇది మామూలు క్రాంక్. ఇది చూడండి. ఇది వచ్చేసి క్లాసిక్ 500 ఇంకా 350cc స్టాండర్డ్కి హెవీ బిగిన్ ఇచ్చినాడు కంపెనీ నుండే. అందుకే స్టాండర్డ్ 350కి చాలా వాల్యూ మార్కెట్లో కూడా. మన సౌత్లో అంత లేదు కానీ నార్త్లో చాలా వాల్యూ. చూడండి హెవీ బిగిన్. చూడండి 350cc ఎలక్ట్రా క్లాసిక్ బిగిన్. ఇది అవతలది వచ్చేసి 500cc బిగిన్, 350 స్టాండర్డ్ బిగిన్. ఎంత డిఫరెంట్ చూడండి వెయిట్లలో. అది చాలా లావు ఉంటుంది, చాలా సన్నగా ఉంటుంది. ఇది చూడండి 52, ఇది 64. దీంట్లో 500cc బిగిన్ ఉంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి 500cc బిగిన్. ఇది ఓల్డ్ 500, న్యూ 500 కాదు, ఓల్డ్ 500 బిగిన్. ఇది చూడండి. ఇది 500cc అనేది 1990లో స్టార్ట్ అయింది. 1990 నుండి 2000 వరకు వచ్చిన బిగిన్ ఇది. దాని తర్వాత
దాని తర్వాత వచ్చేసి మనకి 2007, 8, 9 మోడల్కి మాత్రం స్టాండర్డ్ 350 యా బిగిన్ అయితే వచ్చింది. అదే బిగిన్ సేమ్ బిగిన్ 500cc కూడా రావడం జరిగింది. ఆ బండ్లు అయితే మన హైదరాబాద్ పోలీస్కి, ఆర్మీకి మాత్రం ఆ బండ్లు ఇచ్చినారు. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ రాయల్ ఎన్ఫీల్డ్ నేను తెస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.